హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ప్రీవియస్ వీడియోలో నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ఏదైనా ఒక ఐటమ్ చేసి చూపిస్తాను కదా. సో ఇవాళ అయితే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాము. సో మనకు కావాల్సిన చికెన్ పీసెస్ అయితే మంచిగా కడిగేసి దాంట్లోకి అయితే ఫస్ట్ నేను మసాలా కలుపుకుంటున్నాను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ లైట్గా ఆయిల్ వేసి అయితే, సో మనం ఎట్లాగో ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి అంత ఆయిల్ కూడా అవసరం లేదు. బట్ మనకి పీసెస్కి మ్యారినేట్ కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ వేసి ఆ మసాలా అయితే మంచిగా కలిపేసి చికెన్కి అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేయాలి. సో దట్ మనకు ఆ ఫ్లేవర్ అనేది చికెన్లోకి మంచిగా వెళ్ళాలి. సో మనం మ్యారినేట్ అయితే మంచిగా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ డిపెండింగ్ అపాన్ ది టైం. మీకు ఎక్కువ టైం ఉంటే 1 అవర్ పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేషన్కి అయితే వదిలేసాను. సో అంతలోపు అయితే నేను ఎయిర్ ఫ్రైయర్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ట్రేలో కాకుండా దానిపైన బేకింగ్ షీట్ అన్న వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పార్చ్మెంట్ పేపర్ అయితే వేస్తున్నాను. వేసేసి మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దాంట్లో అసెంబుల్ మంచిగా చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్ చేసేసుకోవడమే గైస్, అంతే ఈజీగా. మనమైతే ట్రేలో అసెంబుల్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి మనకి ఏ ఇండికేషన్ కావాలో ఆ ఇండికేషన్ సెలెక్ట్ చేసుకొని మిడిల్లో కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ అయితే ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎమ్మీ చికెన్ అయితే రెడీ.